అందరూ బాగున్నారులా. నేను మీ నర్సయ్య తాత. ఇలా ఏక్దాం వార్తలకు శనార్థులు. ఒక్కసారి ఏక్దాం వార్తలు చూసే ముంగట ఏక్దాం వార్తలు ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం. గిగ్ వర్కర్లకు ఇక గుడ్ న్యూస్ తెస్తదంట గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్టు, అధికారులంతా ఉండాలి మరి అలర్టు. 3 నగలకు మించి ధరించొద్దంట బంగారం, గీత దాటితే 50,000 వేస్తారంట పరిహారం. జూబ్లీహిల్స్లో ఉన్నారంట 173 మంది రౌడీ షీటర్లు, బైండ్ ఓవర్ చేసిండ్రు మరి అందరినీ పోలీసులు. పోస్ట్ ఆఫీస్ సబ్సిడీ 20,000, పొరపాటున లింక్ ఓపెన్ చేస్తే పోతాయంట డబ్బులు. ఇగో ఇవాళ పనిపాట లేక చాలామంది ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్నారు. గదేనులాగా జొమాటో గవిగా ఉన్నాయి కదా, గవిట్లలా ఇగో అలా పని చేసినప్పటికీ ఇక బండ్లు నడుపుకుంటూ రోడ్ల పండి పోతారు. ఇక పుసుక్కుని ఏమైనా బండి తగిలిందంటే యాక్సిడెంట్లు దెబ్బల పాలు అవుతాయి కదా. అగో గసంటోళ్లకు మన తెలంగాణ ప్రభుత్వం 4 లక్షల మందికి ఒక స్కీమ్ తీసుకొస్తుందంట. అగో గదే స్కీమ్ అనుకుంటారా? ఒకసారి వివరాలలో పోదాం పరి. తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. ఏ పని అంటే ఆ పని చేయడానికి. వారి మంచి కోసం తెలంగాణ సర్కారు హైదరాబాద్ కేంద్రంగా వెల్ఫేర్ బోర్డు ప్రత్యేక ఫండు, ఆరోగ్యం, ప్రమాద బీమా తెస్తదంట ప్రత్యేక స్కీమ్స్తో. వర్కర్లు, అగ్రిగేటర్ల మధ్య సమస్యలు పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్, ఆ పైన అప్పిలేటు. తుది దశకు చేరిందట గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్. సామాజిక భద్రత సంక్షేమ బిల్లు త్వరలో కేబినెట్ ముందుకు తెచ్చి గిగ్ వర్కర్లకు సమగ్ర చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు కొట్టేస్తుందేమో పోయిగా. చూసిరు కదా నువ్వులా, మస్తు ధైర్యం వచ్చిందా మీకు? ఇక ఖుషిగా ఉన్నారా ఓ గిగ్ వర్కర్లు? మీకే తెలంగాణ ప్రభుత్వము మీకు కూడా మంచి స్కీమ్స్ భరోసా ఇస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నదట. దేశంలో మంచి పేరు కొట్టేద్దామని నిర్ణయానికి వచ్చిందట. ఇక ముందుగా కార్యాచరణలు ఎట్లుంటాయి ఇక చూడాలి మరి. ఇగో గా ముచ్చట గట్లుంటే ఇగో ఇంకో ముచ్చట చూడురి. ఓ పిల్లగా బండి మీద పోతున్నావు, జాగ్రత్త పర్రి. బస్సులు, లారీలు అన్ని రోడ్ల మీద జామ్ అయినాయట. గదే దేని గురించి అనుకుంటారా? గా మోంతా తుఫాన్ గురించి. ఆంధ్రాలో బీభత్సంగా వానలు కొడుతున్నాయి. గా ఎఫెక్టు మన హైదరాబాద్ మీద కూడా పడుతుందట. అధికారులు చెప్పుకొచ్చిరట. ఓ ముసలోడా మొత్తం చెప్పు, గిదేంది అనుకుంటారా? చూద్దాం పరిమారిగా గాముచ్చట కోసమే చెప్తానికి వచ్చిన. మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ మీద గట్టిగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఏపీకి లక్షల మంది పోతుంటారు రోజు. మరి మోంతా తుఫాను వల్ల రైళ్లు, బస్సులు రద్దయ్యే అవకాశం ఉంది. అందుకని అర్జెంటు ఉంటేనే ప్రయాణాలు చేయాలని చెబుతారు అధికారులు. పంట కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నాడు సీఎం రేవంత్ సారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనండి సారు, రైతు రేయింబవళ్ళు కష్టపడి పండించిన పంట మరి. ఇక అటు రోడ్ల మీద బస్సులు, ఇగో ఇటు రైల్వే స్టేషన్ల రైళ్ళు ఏడి ఆడ నిలిచిపోతున్నాయట ఈ మోంతా తుఫాన్ వల్ల. అది ఆంధ్ర ఎఫెక్ట్ వచ్చి హైదరాబాద్ మీద పడ్డప్పటి నుంచి 7 బండ్లు ఆనే అయిపోతున్నాయి. రోజుకు లక్షల మంది ప్రయాణం చేస్తూ కదా నువ్వులా. ఇగో గాళ్లకు అధికారులు చెప్తున్నారట ఇలా చూసుకుంటా పోరి అని చెప్పేసి. అంతేకాదు నువ్వులా 6 కాలాలు కష్టపడ్డ రైతన్నల పంటను ఇక ప్రభుత్వం కొనకపోతే ఇక ఊరి పెట్టుకునుడు, మందు దాగుడు గిదే ఉంటుంది కానుల్లా. ఇక దానికే పెద్ద దిక్కుగా ఆగి గవర్నమెంట్ వాళ్ళే ఆదుకోవాలి. మళ్ళా ఇక గిది గిట్లుంటే మనం పెళ్ళిళ్ళు అయితే ఎన్నో పూసలు గుచ్చేసుకుంటాం బంగారం. ఏ పెళ్ళిలో పోయినా ఆడల పేరు మీద సందుండకుండా చింతకిందల దండ గుర్చేసుకున్నట్టే ఉంటుంది. అగో మొత్తం చెప్పరా ముసలోడా ముచ్చట అనుకుంటారా? చూపిస్తా పరి మీకే మరి. పెళ్ళిళ్ళు, పండుగలు వచ్చినాయంటే చాలు ఉన్న బంగారు నగలన్నీ పే మీదే ఉండాల్సిందే మరి. దాపు ధర్మం చూయించుకోనీకే. ఎవరికైనా ఎక్కువ ఉంటే అమ్మో ఎంత బంగారం అని కులుముకుంటారు లోలోన. ఈ పరిస్థితి రావద్దని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలోని కుందన్, ఇంద్రోలి అనే 2 గ్రామాలలో మహిళలు బంగారు నగలు ధరించడంపై వింత నిర్ణయం తీసుకున్నారు గ్రామ పెద్దలు. శుభకార్యాల సమయంలో 3 బంగారు నగలని ధరించాలని, ఈ షరతు తప్పితే 50,000 జరిమానా విధిస్తారు మరి. ఎందుకంటే ఆడంబరాలను అరికట్టడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసమట. చెవిపోగులు, మంగళసూత్రం, ముక్కుపుడక మాత్రమే ధరించాలి. దీనికి మహిళలు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంట మరి. చూసిరు కదా నువ్వులా, అక్కడ ఉత్తరాఖండ్లో 2 గ్రామాలల్లో గ్రామ పెద్దలు నిర్ణయాలు తీసుకురట. బంగారం పేయి మీద ఎక్కువ ఉండకుండా 3 వస్తువులు పెట్టుకోవాలని మంచిగా ముచ్చటగా నిర్ణయం తీసుకురట. గసొంటి నిర్ణయాలు మన దగ్గర కూడా ఉంటే ఈ దొంగతనాలు, ఈ చైన్ స్నాచర్స్ ఉంటాయి. అంతేకాదు నువ్వులా ఇక పేయి మీద అందరికి సమానంగా ఉంటుంది. అమ్మలక్కలు కూడా ఒకరిని చూసికుట ఒకరు ముక్కిరుసుకోకుండా అవుతారు. గా నిర్ణయాలు కూడా మన దగ్గర తీసుకుంటే ఎంత బాగుండులా. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలల్లో
దొంగేవులో దోపిడీదారులేవులో పోలీసు వాళ్ళు గుర్తు చేద్దామని జల్లడబట్టిరట. అందులో కొంతమంది రౌడీ షీటాలు తేలిరట. ఆ లెవెలో ఒకసారి చూద్దాం పరువులా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎలాంటి అశాంతి జరగకుండా ఎన్నికలు సాఫీగా జరిగేలా చూడాలని అంది ఎన్నికల సంఘం. అలర్ట్ అయిన పోలీసులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో జల్లెడ పట్టిండ్రు, ఎవ్వరిని వదలకుండా 173 మందిని బైండోవర్ చేసిండ్రు మంచిగుండాలని. అందులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఇక సారి గెలిస్తే అటు పోలీసులు ఇటు రౌడీ షీటర్లతోని బాగానే ఉంటట్టుంది బందోబస్తు. మరి చూసిరు కదనులా, పోలీసు వాళ్ళు గాలింపు చేస్తే 173 మంది రౌడీ షీటర్లు బయటపడ్డారట జూబ్లీహిల్స్లా. ఇక మరి ఎన్నికల ప్రచారం కదా, రౌడీ షీటర్లు మొత్తం పోలీస్ స్టేషన్లు ఉండాలన్నాయే. గన్ననే భాగంగా ఇక శ్రీశైలం యాదవ్ గదే నవీన్ తండ్రి కూడా బయటపడ్డాడట. నవీన్ తండ్రితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా బయటపడ్డాడట నుల్లా. అంతేకాదు ఎలక్షన్లు ఎట్లా జరగబోతున్నాయో, మరి ఎలక్షన్లు గెలిచిన తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో, ప్రభుత్వానికి అటు రౌడీ షీటర్లకు ఎంత పెద్ద లాడా అవుతుందో మరిగా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందనులా. ఇక గా ముచ్చట గట్లుంటే ఇక గీ ముచ్చట చూడులా. ఈ మధ్య మొత్తం సైబర్ నేరగాల పన్నాగాలు అవుతున్నాయి. ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి, లింకులు వస్తున్నాయి, ఆఫర్లు పెడుతున్నాము, బహుమతులు ఇస్తున్నాము అని చెప్పేసి జనాలను అబ్బురపరుస్తురు. అగో ముసలాడ ఏంది ముచ్చట అనుకుంటారా, ఒక్కసారి చూడు మీకే తెలుస్తుంది. భారత పోస్ట్ ఆఫీస్ ఛట్ పూజ సందర్భంగా ఎలాంటి సబ్సిడీలు లక్కీ డ్రాలు ప్రకటించలేదు. కానీ ప్రభుత్వ వెబ్సైట్లను పోలి ఉంటున్నాయి అచ్చంగా. సబ్సిడీలు బహుమతుల పేరుతో వాట్సాప్, SMS, ఈమెయిల్తో లింకులు పంపుతున్నారు సైబర్ నేరగాళ్ళు. ఈ లింకులు ఓపెన్ చేస్తే మన బ్యాంకు అకౌంట్ ఖాళీ అవుతుందంట. జర జాగ్రత్తగా ఉండి బ్యాంకు నెంబర్లు, ATM పిన్లు, ఆధార్, OTP ఎవరికి చెప్పకుండా ఉండాలి. మరి మనకొచ్చే సందేశాలను ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవచ్చు. సందేశం లేదా లింకు లేదా ఫోటోను PIB ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నెంబర్ 8799711259కు లేదా ఎక్స్ అకౌంట్ @PIB ఫ్యాక్ట్ చెక్ పంపించి నిజం తెలుసుకోవచ్చని చెప్పింది. గట్లా తెలుసుకోండి. మరి ఏది నిజం ఏది అబద్ధమో మరి తెలియదు కదా. చూసిరు కదనుల్లా, ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు అన్నిట్లలో పన్నాగం బండబట్టి అట్లా అని చెప్పేసి పోస్ట్ ఆఫీసు అధికారులు మనకు నెంబర్ ఇవ్వబట్టే. అంతేకాదులా ఫోన్లలో మెసేజ్లు, ఈమెయిల్ లింకులు, ఆధార్ కార్డుకు OTPలు వచ్చినాయని చెప్పేసి కింద మీద పడేస్తున్నారు. అది తెలియక గందరగోళం అయ్యి మనం లేనిపోని అన్నీ ఓపెన్ చేసుకొని బ్యాంకు అకౌంట్లో ఉన్న పైసలు అన్నీ ఖాళీ చేసుకుంటున్నాం. జేబుకు షిల్లు పడ్డట్టు అయిపోతుంది పరిస్థితి. అందుకని చెప్పేసి అలర్ట్ ఉండమని చెప్పేసి ఆదేశాలు పంపిరు. చూసిరు కదా ఇవాళ ఏకదాం వార్తలు మంచిగున్నాయిలే. మళ్ళీ రేపు కలుసుకుందాం. మంచి ఏకదాం వార్త ముచ్చట్లు మళ్ళీ పట్టుకొస్తా. అంతవరకు ఉంటాం అలా శనార్థులు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.